తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. జీవమగల దేవా, జీవాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 రాజా. పరిశుద్ధుడా, నీతిమంతుడా, గొప్ప దేవుడా, నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు రాజా. సహాయకుడా, ఏ మంచి లేని వారికి నారా మరి ఒక సంవత్సరంలో మహాశుక్రవారాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు రాజా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు రాజా. అయా, నీకే వందనాలు స్తోత్రాలు రాజా. ఇటు సమయం ఇటు తరుణం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు రాజా. అవును ప్రభా, నాయనా, నన్ను స్తుతించునా, దాన్ని నన్ను గురించి వివరించునా అని సెలవిచ్చి ఉన్నావు. అవును ప్రభా, నిన్ను గురించి వివరించలేదు కదా ప్రభా నాయన, అందుకే మమ్మల్ని ప్రాణాలతో ఉంచి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి నాయన, 2 మాటలు నాయన అయా మాట్లాడి ఉన్నారు ప్రభా నీ బిడ్డలు. నా తండ్రి నాయన, నీకే స్తోత్రాలు రాజా. దయగలిగిన వాడా, 3వ మాటలోకి నాయన నీ బిడ్డలో ప్రసంగం చేయబోచుండగా నాయన అటు బిడ్డలో నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. సహాయం ఇచ్చే నాయన. అయా 7 ప్రసంగాలు చేయబోచున్న బిడ్డలందరినీ కూడా కాపాడి తండ్రి నాయన మంచి జ్ఞానముతో నీ మాటలు వివరించుకునేలాగా నీ కృపద ఇచ్చేయమని సహాయం ఇచ్చే నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు రాజా. ఏ మంచి లేని వారం ప్రభా, నీ ఆత్మీయ మాటలు మా హృదయాల్లో చేర్చుకొని మా జీవితాలు మేము సరిచేసుకునేలాగా నీ కృపుంచి సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆ దేవాతి దేవునికి, అలాగే సమయం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ఆయన పలికిన మాట నేను పలకడానికి, వివరించడానికి ఏమాత్రము యోగ్యత లేదు. కానీ ఆయన ఇచ్చిన ఉచిత రక్షణను బట్టి, ఆయన పలికిన మాటను ధ్యానించటానికి ఆయన నాకు కృపను అనుగ్రహించాడు. ఎలా అంటే ఆయన మన కోసము ప్రాణత్యాగము చేసి విమోచన క్రయదముగా అర్పింపబడ్డాడు. మరి అలాంటి తరుణంలో మనందరము చేరి ఉన్నాము. ఆ శ్రమల కాల దినాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతిరోజు ప్రతి అంశం గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. మరి ఈ యొక్క సిలువలో పలికిన 3వ మాట మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసయ్య శిలువమానుపై ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుచు ఒక బందిపోటు దొంగ వలె ఆ కోర్టుకి ఈ కోర్టుకి తిప్పబడి చివరికి పిలాతు దగ్గరకు వచ్చి శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తరుణంలో ఆయన అక్కడ ఎవరెవరున్నారంటే పైన 25వ వచనంలో చూస్తే ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు వద్ద నిలుచుండి చూచాడు. మరి యేసయ్య మరి తన తల్లి ఏం చేస్తుందంటే ఆ యేసు ప్రభు యొక్క ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మరి ఆయన ఈ లోకానికి రావడానికి ఎన్నో శ్రమలు అనుభవించింది ఆమె. దయాప్రాప్తురాల నీకు శుభం అని ఆమె దర్శనంలో మాట్లాడిన టైం నుంచి ఆమె గర్భము ధరించబడిన తర్వాత ఆ మనుషులు అనే మాటలకు ఎన్నో విధాలుగా
బాధను అనుభవించింది. మనకు తెలుసు కదా, ఎవరైనా ఒక తప్పు చేస్తే వారిలో ఉన్న మంచిని మనము చూడలేము. కానీ ఈమె ఏ తప్పు చేయలే. పరిశుద్ధాత్మ వల్ల ఆమె ఏమైంది? గర్భము ధరింపబడినది. మరి ఎన్నో విధాలుగా ఆమె ప్రదానము చేయబడినది. కానీ ఎన్నో మాటలకు అవమానాలకి అనుభవిస్తూ ఉన్నది. ఆ సమయంలో యోసేపుకి ఈ వర్తమానం తెలిసి ఆమెను రహస్యంగా విడనాడాలని చూశాడు. కానీ చివరికి పరిశుద్ధాత్మ దేవుడు అతనితో కూడా మాట్లాడి మరి ఆ సన్నివేశాల్లో ఎన్నో వేదనలో బాధల్లో అనుభవిస్తుంది. ఆయన సిలువలో ఆయన కాళ్ళు చేతుల్లో మేకులతో దిగబట్టబడితే ఆమె హృదయంలో గుచ్చుకున్నట్లున్నాయి అవన్నీ. ఆ కొరడాలతో తీసుకొని ఆ వీపు మీద కొడుతుంటే ఆ యొక్క కొక్కాలతో ఆ కండలు చీల్చుకుంటూ రక్తం ప్రవహిస్తూ వస్తే ఆమె హృదయాన్ని చీల్చినట్లుంది. ఏడుస్తూ వేదన పడుచు అక్కడ కూర్చుంది, నిలబడి చూస్తుంది. ఆయనని మరి ఎన్నో విధాలుగా వేదనను అనుభవిస్తూ అక్కడ ఉంది. ఈ శ్రమలు అనేది ఆమెకు కొత్త ఏమీ కాదు, యేసు ప్రభువుకు కూడా కొత్త ఏమీ కాదు. ఆయన ఎన్నో విధాలుగా ఆయన పుట్టకే ఒక శ్రమ. ఆయన జననం, ఆయన అసువార్త ప్రకటించేటప్పుడు ఆయన స్వకీయులే ఆమెను అంగీకరించలేదు. మరి ఎన్నో శ్రమలు పడుచు ఉన్నాడు. ఇలాంటి బాధలు అనుభవిస్తూ ఆమె ఏం చేస్తుందంటే ఒక నిశ్చేష్టురాలై నిలబడి ఆయన జననాన్ని గురించి తలుచుకుంటూ ఏడుస్తూ రోధిస్తూ ఆయన యొక్క శిలువ దగ్గర కూర్చుంది. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లోకాసు వార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 34వ వచనము అక్కడ చెప్పండి. చాలమ్మా, చాలు. ఆయనకి ధర్మశాస్త్ర ప్రకారం చొప్పున ఆయన్ని సున్నతి చేయటానికి దేవాలయంలో శిశువుని దేవునికి ప్రతిష్ఠ చేయటానికి తీసుకొని వచ్చారు. అప్పుడు సిమియోను అనే భక్తుడున్నాడు. నాదా, నీ మాట చొప్పున సమాధానముగా నన్ను పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను అని చెప్తూ అప్పుడు తల్లిని గూర్చి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలలో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని తన తల్లి అయిన మరియతో చెప్పాడు. అది జ్ఞాపకం చేసుకుంటుంది. లేఖనాలు నెరవేరినట్లు ఇది జరుగుతుంది. ఆమె ఆ శిలువ దృశ్యాన్ని చూస్తుంది. ఆయన 12 సంవత్సరాలప్పుడు సువార్తను ప్రకటించు దేవాలయంలో ఆ శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ తర్కించుచున్న వాదన చూస్తుంది. ఆయన లేఖనాలు ఏ విధముగా పఠిస్తున్నాడో, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఆయన ఈ లోకంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. లాజర్ను బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు. అలాగే 38 ఏళ్ల నుండి వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు. కోనేటి ఒడ్డున పడి ఉన్న వారిని బాగు చేశాడు. రక్తస్రావ రోగాన్ని కలిగిన వారిని బాగు చేశాడు కదా ప్రభువా. మరి ఏంటి ఈ పరిస్థితి అండి? నిశ్చేష్టురాలై తల్లడిల్లిపోతున్న ఆ తల్లి ఆ కుమారుడు పడుచున్న వేదన చూసి నిశ్చేష్టురాలైపోయింది. కానీ స్త్రీ శారీరకంగా బలహీనమైనదే కానీ ప్రేమలో చాలా బలవంతురాలు. మరి 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాలే శిష్యులు ఆయన్ని వెంబడించారు. చివరికి వచ్చేలేకే ఒక్క శిష్యుడు మాత్రమే, యోహాను మాత్రమే అక్కడ నిలవబడి ఉన్నారు.
మిగిలిన నలుగురు ఎవరు? స్త్రీలే అక్కడ నిలబడినది. నలుగురు ఎవరున్నారు? స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఈ స్త్రీలు బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా కానీ క్రీస్తు విరోధులకు అవకాశం ఇచ్చినట్లు కానీ, వారితో చేయి కలిపినట్లు కానీ, క్రీస్తుని వెంబడించటంలో వెనక తీసినట్లు కానీ మనం ఎక్కడా చూడలేము. కొత్త నిబంధనలో మనం ఎక్కడైనా చూస్తే ఆయన యొద్దకు మరి పిలాతు భార్య చెప్తుంది, అనీతిమంతుని జోలికి వెళ్ళవద్దని చెప్తుంది. మరి ఈ నలుగురు స్త్రీలు వచ్చారు, సిలువ వెంబడి రోధించుకుంటూ ఎంత దూర సిలువ మార్గము పయనిస్తున్నా కానీ ఆయన్ని వెంబడించారు. మరి మార్త ఆయన ఏం చేసింది? ఇంటిలో చేర్చుకున్నది. ఆ తర్వాత అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించడంలోనూ, ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన స్వార్థను వినడంలోనూ ఎంతో త్యాగము చేసిన వారుగా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో అలాగే పునరుత్థానము కోసము ఎదురు చూసింది ఎవరు? స్త్రీలే. ఆ పునరుత్థానాన్ని ప్రకటించిన వారు కూడా ఎవరు? స్త్రీలే. అలాంటి స్త్రీ చూసి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దేవుడు అక్కడ మనం చదివినట్లుగా అయితే ఈ స్త్రీల యొక్క గొప్పతనాన్ని, తన తల్లి పడుచున్న వేదన చూసి ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా. ఆమె ఆయనకెళ్ళే చూస్తుంది. ఆ శిలువ దగ్గర నిలవబడి ఆ తడారిపోయిన పెదాల నుంచి నీరసపడిపోయాడు. మాట్లాడడానికి కూడా శక్తి లేదు. ఆ పెదాల నుంచి ఏదో మాట వస్తుందని ఆయనకెళ్ళి గమనిస్తూ చూస్తూ ఉన్నప్పుడు అమ్మా అని పలుకుచున్నాడు. ఏమని పలుకుచున్నాడు? అమ్మా అని పలుకుచున్నాడు. మరి యేసు ప్రభు తన తల్లిని తల్లిగానే గౌరవించాడు, కానీ ఈ స్త్రీమూర్తిగా కూడా ఆయన భావించాడు. మరియు మరియ కూడా తన కుమారుడుగానే గుర్తించింది. కానీ ఆ యొక్క లేఖనాలు మనం కనుక గమనించినప్పుడు ఆయన ప్రభువుగాను రక్షకునిగాను మనసులో ఏం చేసిందంటే ముద్ర వేసుకుంది. లూకాసు వార్త 1 అధ్యాయం 46వ వచనములో నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది అంటుంది. ఏమంటుంది? ఆయన్ని నా ప్రభువు అంటుంది. ఆ తర్వాత 48లో నా ఆత్మ నా రక్షకుడు అయిన దేవుని యందు ఆనందించుచున్నది. ఆమె తల్లే, కానీ ఏం చేస్తుంది? నా ప్రభువు నా రక్షకుడు అని ఆయన ఏం చేస్తుందంటే గణపరుస్తున్నది. అప్పుడు ఆ సమయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే అమ్మా అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన మాట అంటే చాలా ప్రేమ. తల్లి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. అనురాగానికి, ఆప్యాయతలకు మారు పేరెవరు? తల్లి. అవునా? ఏనుగంత తండ్రి కంటే ఏకుల బుట్టంత తల్లి చాలా గొప్పది. మరి నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలి అంటే నీ తల్లిదండ్రుల మాటను నువ్వేం చేయాలి? త్రోసివేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దేశమందు నువ్వు దీర్ఘాయుష్ కలిగి జీవించాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు. ఆ యొక్క లేఖనాలు నెరవేర్చేటట్లు అమ్మా అని పిలుస్తున్నాడు. మరి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. యవనస్తులుగా మన తల్లిదండ్రులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. పెద్దోళ్ళైనాక తల్లి చెప్పే బోధన మీరు ఏం చేస్తున్నారు? మనం త్రోసివేస్తున్నాము. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని తల్లిదండ్రుల మాట వినలేని వాని కనులేమంటాయి? లోయి కాకులు బిగుతాయి అంట. వారి దీపము కారు చీకట్లో ఆరిపోతుందంట. మరి నీకు జన్మనిచ్చి నీకు అన్నీ సమకూర్చుతున్న నీ తల్లిదండ్రుల మాటలు వినుచున్నావా? ఒకసారి యవన బిడ్డలు గమనించుకోండి. అమ్మ, నువ్వు ఈ లోకంలో ఈ మార్గంలో వెళ్ళవద్దు, పలానా వాళ్ళతో స్నేహం చేయొద్దు, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలా ఉండు అని తల్లిదండ్రులు మన మేలు కోరి చెప్తా ఉంటారు. కానీ వింటున్నామా? బయటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి యథావిధంగానే ఉంటుంది. కానీ అలాంటి దుస్థితి మీరు తెచ్చుకోవద్దని ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. అలాగే ఇదిగో నీ తల్లి అని యోహాను భక్తుడికి శిష్యుడికి
అప్పగిస్తున్నాడు. మరి మన బిడ్డల అవసరతలు ఏందో ఆయనకి తెలియదా? తెలుసు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ శిష్యుడికి ఆదరణ లేదు. మిగిలిన శిష్యులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నా రొమ్మున ఆనుకున్నాడు. నా హృదయ స్పందన తెలిసినవాడు ఈ శిష్యుడు. మరి ఆయన పరిస్థితి ఎరిగి ఏమంటున్నాడు అంటే, అయ్యా ఇదిగో నీ తల్లి అని ఆదరిస్తున్నాడు. మరి బిడ్డలుగా మనము మన తండ్రి ఏదడిగితే అది ఇవ్వడా? మత్తయి సువార్తలో చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతున్నాడు. మీలో ఒక బిడ్డ ఉంటే మీరు రొట్టెని అడిగితే ఆయన రొట్టెని అడిగితే రాతినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారయ్యండు కూడా మీ బిడ్డలకు ఏమి ఎరిగి ఉన్నారు? మంచి ఈవులను, అంతకన్నా శ్రేష్ఠుడను పరలోకమందున మీ తండ్రిని మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడిని అంటున్నాడు. మరి ఇక్కడ యోహాను యొక్క అవసరతను గుర్తించాడు. నేను వెళ్ళిపోవచ్చున్నాను, నా బిడ్డకి ఆదరణ ఎవరు అని ఆలోచన చేసి ఇస్సాకు కూడా అడుగుతున్నాడు, తండ్రి కట్టెలు నిప్పులు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదని అడుగుతుంటే ఏమంటున్నాడు? యెహోవా చూసుకొనును, యెహోవా ఈరే అని ఆ స్థలమానికి పేరు పెట్టాడు. మరి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మన తల్లిదండ్రుల మాటలు వింటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లి యొక్క బాధ్యతను శిష్యుడికి, శిష్యుని యొక్క బాధ్యతను ఏం చేశాడు? తల్లికి అప్పగించాడు. మరి ఈ లోకానుసారంగా మరియకు చాలామంది పుట్టిన వారు ఉన్నారు కానీ ఆయన్ని అంగీకరించలేదు. ఆయన సహోదరులే ఆయన్ని అంగీకరించలేదు, నన్నే అంగీకరించలేదు. కాబట్టి ఈ లోకానికి భయపడి వారి తల్లిని ఏ విధంగా చూసుకుంటారో అని తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించాడు. మనం కూడా ఈ లోకములో జీవిస్తున్న మనము తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, మన కోసం ఎంతో కష్టపడ్డారు, ఎన్నో చేశారు. మరి తల్లిదండ్రులు బిడ్డలుగా మనము సక్రంగా తల్లిదండ్రులను చూసుకుంటే ఈ అనాథ శరణాలయాలు ఉండదు. మనం వాళ్ళని ఏడ్పించే స్థితిలో ఉండకూడదు. ముదిమి వచ్చినప్పుడు మన తల్లిని మనం ఏం చేయాలి? కాపాడుకునే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే ఇక్కడ తల్లి అంటే ఆత్మీయ మర్మాలు ఏంటి అంటే, తల్లి అంటే సంఘము. తల్లి అంటే ఏంటి? సంఘము. సంఘము మనం పాలతో మన బిడ్డలను మనం ఏం చేయాలి? పెంచుతాము. మరి అలాగే తల్లిగా నువ్వు ఒక సంఘముగా ఉన్నావు. ఈ తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడు? శిష్యునికి అప్పగించాడు. మరి ఆయనను అంగీకరించిన మనమందరము ఆయన యొక్క శిష్యులమే. మరి ఆ శిష్యులముకి ఎవరు ఆ బాధ్యత అప్పగించాడు? సంఘము యొక్క బాధ్యత అప్పగించాడు. మరి తల్లిగా నువ్వు నేను సంఘములో సభ్యులమే. మరి మన కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటున్నామో, కుటుంబము కోసం మనము ఏ విధంగా పాటుపడుచున్నామో, సంఘము కోసము మనం ఆ విధముగా పాటుపడే బిడ్డలుగా ఉండాలని ఈ 3వ మాట ద్వారా మనము హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది అంటే కష్టాల్లో ఉన్న వారిని, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? తల్లడిల్లిపోతూ కన్నీరుతో మున్నీరైపోతున్న బిడ్డను ఏం చేశాడు అంటే తల్లిని శిష్యుడికి అప్పగించాడు. మనం కూడా కష్టాల్లో ఉన్న వారిని ఏం చేయాలి? ఆదరించే బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యరికం చేస్తున్నాం. మనము ఆ యొక్క కష్టాల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలి? ఆదరించే బిడ్డలుగా ఉన్నారు. అలాగే మన చుట్టూ ఉన్న అనాథలను, దిక్కులేని వారిని, అవసరతలతో ఉన్న వారిని మనం ఏం చేయాలి అంటే వారి అవసరతతో మనం కూడా పాలు పొందే బిడ్డలుగా ఉండాలి. అలాగే మనము యేసు ప్రభువు అప్పగించిన పనిని యోహాను శిష్యుడు ఏం చేశాడు? ఆ దినము నుంచి ఆమెను ఏం చేశాడు? తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు అప్పగించిన పనిని శిష్యుడు ఏ విధముగా నెరవేర్చినాడో మనము కూడా ఆయనని మన ఇంట చేర్చుకునే. ఇల్లు అంటే ఎక్కడ? పరలోకము. మనం చేరే గమ్యస్థానము ఆయన యొక్క శిలువ మార్గములో పయనించే మనము ఆ యొక్క పరలోకములో
ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండాలని, అందుకోసం దినదినము మనము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని, యేసు ప్రభు చూపిన మాదిరిని మనం కూడా మన జీవితాల్లో అనుసరించి తల్లిదండ్రులను ఆదరించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు.